నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 4వ సూత్రం. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపా చింతనం క్రమాత్. పూజనం జపా చింతనం క్రమాత్. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. దీని యొక్క అర్థము: పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనసు చేత చేయబడుతున్నాయి. ఇక్కడ పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనవి అని మహర్షి మనకు వివరించారు. ఇక కాయవాక్మనః అంటే శరీరము, వాక్కు మరియు మనస్సు అన్నమాట. ఇక క్రమాత్, క్రమాత్ అంటే వరుసగా ఒకదానికంటే మరొకటి అన్నమాట. అంటే సీక్వెన్స్గా అని ఇక్కడ అర్థము. ఇక దీని యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా పూజ. పూజ అనేది మనము శరీరంతో చేస్తాము. ఈ పూజ చేయడానికి మనకు దేవుని యొక్క విగ్రహం కానీ, దేవుని యొక్క ఏదన్నా బొమ్మ కానీ మనకు ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ పూజ చేయడానికి మనకు పూలు, పండ్లు, అలంకరణ ఇలాంటివి అవసరమని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు మంత్రాలు, తంత్రాలు చదువుతూ ఉండాలి. దీంతోపాటు దీపం, ధూపం వెలిగిస్తూ ఉండాలి. మరియు మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ పూజ అనేది ఇంట్లో చేయాలా, ఇంట్లో ఒక గదిలో చేయాలా, లేక గుడిలో చేయాలా, లేక గంట సేపు చేయాలా, 2 గంటల సేపు చేయాలా, లేక ఎక్కడైనా చేయాలా, ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ దేవుని మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా మిగతా విషయాల మీద మనము ఫోకస్ చేస్తుంటాము. అంటే పూజ అనేది శరీరంతో చేస్తామన్నమాట. ఇక రెండవది జపము. జపము అనేది వాక్కుతో చేస్తూ ఉంటాము. అంటే దానికి జపమాల కావాలి, మరియు మంత్రము ఉండాల్సి ఉంటుంది. అంటే ఏదైనా నామస్మరణ, అంటే జపం కానీ ఆ నామంతో చేస్తూ ఏదో ఒక ప్లేస్లో స్థిరంగా కూర్చుని చేస్తూ ఉంటాము. అంటే మనం పూజ కంటే ఈ జపం చేసేటప్పుడు వస్తువులు మనకు తగ్గాయి అన్నమాట. అంటే ఆలోచనలు కూడా తగ్గాయి. ఇది రెండవది. ఇక మూడవది ధ్యానం. ధ్యానం చేసేటప్పుడు మనకు ఈ పూజలో చేసినటువంటి, జపంలో చేసినటువంటి ఏమీ అవసరం లేదు. ధ్యానం చేయడానికి మనకు ఒక నామము, దేవుని యొక్క నామము లేక ఓం అనే ఒక నామము ఏదైనా ఒకటి తీసుకొని కళ్ళు మూసుకొని మనము ఆ ధ్యానాన్ని 24 గంటలు ఆ పదాన్ని, నామాన్ని మనం మనసులో ఉచ్చరించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ధ్యానము అనేది మనసుతో చేస్తున్నాము. అంటే శ్రీరామ అని కానీ, ఓం శ్రీ నారాయణాయ అని కానీ, ఓం శివాయ అని కానీ, లేక ఓం అని ఇలా ఏదో ఒక నామాన్ని తీసుకొని మన మనసులో ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. అది బయటికి తెలియదు. అంటే ఈ నామాన్ని మనము వేరే పనులు చేస్తూ కూడా ఈ నామం మీద, దేవుని మీద మన ఫోకస్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ పూజ అనేది 1-2 గంటలు చేస్తాము. జపం కూడా 1-2 గంటలు చేస్తాము. కానీ ధ్యానం అనేది 24 అవర్స్ మనం పడుకున్నా కూడా చేయొచ్చు అన్నమాట. అంటే మన కలలో కూడా ఆ నామస్మరణాన్ని మనం గుర్తు చేసుకుండవచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ మహర్షి ఏం చెప్పాడు అంటే పూజ కంటే జపము, జపం కంటే ధ్యానము, దాన్నే చింతనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరము అంటే ఏమిటిది? శరీరము అనేది మన కర్మేంద్రియాలతో ఏర్పడింది. అంటే కాళ్ళు, చేతులు, మిగతా
భాగం అన్నమాట. ఇక వాక్కు. వాక్కు అనేది పంచేంద్రియాలతో ఏర్పడింది. పంచేంద్రియాలు అంటే ఏమిటిది? చెవి, నాలుక, కళ్ళు, ముక్కు, చర్మము అన్నమాట. ఇక మనస్సు. మనస్సు అనేది సిక్స్త్ సెన్స్ అంటాము. అంటే మనసునే బుద్ధి అంటాము, చిత్తము అంటాము. ఈ బుద్ధిని జ్ఞానేంద్రియము అంటారు. అంటే జ్ఞానం కావాలి అంటే మనకు మనసుతోటే మనము సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మహర్షి మనకి పూజ కంటే జపము, జపం కంటే చింతన చాలా ఉత్తమమైనవి అని మనకు వివరించారు. ఇక మహర్షి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఎవరైనా నాకు ఉపదేశం ఇమ్మని చెప్పి అడిగితే మహర్షి అప్పుడు ఏమనేవారంటే, నిన్ను నీవు తెలుసుకో అని అనేవారంట. అంటే ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో వారు ఆ యొక్క జ్ఞాన సంపదనతో వాళ్ళ ఆ శక్తిని సంపాదించుకుంటారన్నమాట. ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. అంటే అతడే నిజమైన జ్ఞాని అని ఇక్కడ మహర్షి వివరించారన్నమాట. అంటే ఈ ఉపదేశ సారం మహర్షి మనకు అందియడం వల్ల మనల్ని మనము తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మహాభారతం చదివామనుకోండి, వేరే కృష్ణుని గురించి, అర్జునుని గురించి, మిగతా కర్ణుని గురించి తెలుసుకుంటాము. అదే రామాయణం చదివామనుకోండి, రాముని గురించి, సీత గురించి, లక్ష్మణుని గురించి, ఆంజనేయుల గురించి ఇలా తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఉపదేశ సారం వల్ల మనకు మనమే శక్తివంతులుగా తయారవుతామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని ఎవరైతే ఈ పూజ, జపము, ధ్యానం చేస్తారో వారిలో ఆ చిత్తం అనేది శుద్ధి జరుగుతుంది. చిత్తం అంటే మనసు అన్నమాట. అయితే ఇక్కడ దీన్నే త్రికరణ అంటారు. త్రికరణ అంటే ఎవరైతే ఈ పూజ అనేది శరీరంతో, ఆ జపము అనేది వాక్కుతో, ఆ ధ్యానము అనేది మనసుతో చేస్తారో దీన్ని త్రికరణ శుద్ధి అని అంటారు. అంటే ఎవరైతే ఈ తన మనసును శుద్ధి చేసుకుంటారో, అంటే తన మనోవాక్యాలు అంటే ఈ త్రికరణాలను ఎవరైతే క్లీనప్ చేసుకుంటారో వారు శక్తివంతులుగా తయారవుతారన్నమాట. మనం ఇక్కడి నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళాలనుకోండి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళవచ్చు అన్నమాట. అంటే ఈ పూజ అనేది నడుస్తూ వెళ్ళడం లాంటిది, జపము అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళడం లాంటిది, ఈ ధ్యానము అనేది సైకిల్ మీద వెళ్ళడం లాంటిది అన్నమాట. అంటే మనం గంట సేపు ఆ ఊరికి చేరాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అది జపం అయితే కనుక 30 మినిట్స్లో వెళ్తాము. అదే ధ్యానం ద్వారా అయితే, చింతన ద్వారా అయితే కనుక, సైకిల్ ద్వారా వెళ్తే కనుక 10 మినిట్స్లో వెళ్తాము. అంటే ఇక్కడ మనం మనసు ద్వారా చాలా స్పీడ్గా మనము ట్రావెల్ చేస్తామన్నమాట. అందుకని ఈ మూడిట్లలో ధ్యానము ఉత్తమమైనదని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. అందుకని ఈ భక్తి యోగంలోని ఈ మొదటి సూత్రాన్ని, అంటే ఈ 4వ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వారి యొక్క చిత్త శుద్ధి జరగడానికి అందరూ ఈ సాధనను చేసుకోమని ఇక్కడ మహర్షి వివరించారు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మన ప్రవచనాలు విన్నా కూడా మనం ఆచరణలో పెట్టనంత వరకు అది మనకు ఆ శక్తి అనేది రాదని అర్థం చేసుకోవాలి. మనం స్విమ్మింగ్ చేయడానికి బుక్స్ అయినంత మాత్రాన స్విమ్మింగ్ రాదు. ఆ యొక్క స్విమ్మింగ్ అనేది మనం నీళ్ళలో దిగి కొట్టినప్పుడే వస్తుంది. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ నేను చెప్తున్నాను అని విని పాడేస్తే అది అంత పెద్దగా యూజ్ ఉండదు. ఎవరైతే వారు దీన్ని సాధనమున్న వాళ్ళు తమ జీవితంలో ప్రయోగిస్తారో వారు నిజమైన జీవితం, వాళ్ళు కోరుకున్నటువంటి జీవితం లభిస్తుంది.